సార్ నమస్తే అండి. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధం అనే సభలు పెట్టి, ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని చెప్పి వాలంటీర్లు ఇంటింటికి ప్రచారం చేయండి అని చెప్పి కూడా ఆయన పిలుపునిస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది అసలు, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోతే చంద్రముఖిని నమ్ముకున్నట్టని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన పెట్టే పథకాలు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన చేసినవి అన్నీ మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే చంద్రముఖిని తెచ్చుకున్నట్టని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఈయన చెప్పిన మాట వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మోసపూరితమైన హామీలతోనే మోసపూరితమైన అనేక రకాల అవినీతి కార్యక్రమాలు ఎక్కడికక్కడే గొడవలు సృష్టించేసి ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాత్రం వినడానికి మాత్రం ప్రజలైతే సిద్ధంగా లేరని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ఒక్క పథకమైన ప్రజలకు గుర్తుంది, ఆయన అసలే మర్చిపోయారు ఇప్పటికే అని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగ చర్చకు సిద్ధము, నేను సవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఒకటి కూడా ప్రజలకు గుర్తులేవంటే, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు మనిషి పుట్టుక నుంచి సావు వరకు అనేక రకాల పథకాలు తెచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల సృష్టికర్త ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న పెళ్లికానికి ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, ముస్లింలకి రంజాన్ తోపా ఇచ్చారు, తర్వాత క్రిస్టమస్ కానుకలు ఇచ్చారు, ఆడపిల్లలకి పెళ్లి నిమిత్తం నిధులు ఇచ్చారు. తరువాత ఇంకోటి ఏంటంటే కుటుంబ యజమాని కుటుంబ పెద్దగా చనిపోతే ఆయన మట్టి ఖర్చు కింద ఎంబటే ఆ స్పాట్లోనే 10,000 ఇచ్చి మిగతా 1,90,000 రూపాయలు కూడా ఉన్నాం ఎంబటే ఆ దినం అయ్యేసరికి వాళ్ళ అకౌంట్లో పడి. ఈరోజు చాలామంది తల్లులు కుటుంబాలు రోడ్ల మీద పడ్డారు. రోడ్ల మీద పడిన తర్వాత ఏ పథకాలు లేవని ఈయన చెప్తే అయిపోద్దండి. అది ఇప్పుడు వరకు ప్రజలు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చుండిపోయినాయి. ఎక్కడికక్కడే చెప్తున్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాను, నేను పేదవాడికి సొంత ఇంటికల్లా నెరవేర్చానని చెప్పి మాట్లాడుతున్నాను. ఏం చెప్పాలి? ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తానంటే ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పుడు ఒక సామాన్య మానవుడికి సెంటు ఇల్లు కేటాయించారంటే ఆ సెంటింటి దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉందో తెలీదా? ఆ సెంటిల్లు పట్టాలు ఇచ్చి చేతిలో పెడుతున్నారు. వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, సరైన వస్తువులు లేవు. ఇప్పుడు సామాన్య మానవుడికి సెంటు పట్టా ఇచ్చారంటే ఆ సెంటు పట్టా తీసుకొని నా స్థలం పలానా దగ్గర ఉందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. చంద్రబాబు నాయుడు గారు అయితే 7,50,000 టిట్కో ఇల్లు నిర్మించారు. డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు 7,70,000 టిట్కో ఇల్లు నిర్మించారు. ఆ టిట్కో ఇల్లు నిర్మించినప్పుడు రాష్ట్ర ప్రజలు చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అందరూ కూడా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు అందరికి కూడా ఈరోజు ఆ టిట్కో ఇల్లు డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు కలిపి 25,000, 50,000, ₹1,00,000 వరకు మున్సిపల్ కార్పొరేషన్కి బ్యాంకుల్లో చలానాలు కట్టి ఆ రసీదులు కూడా ఇప్పుడు వరకు ఉన్నాయి. ఆ సెంటు స్థలం ఎవరికండి చెందుతుంది? కనీసం కూర్చోవడానికి కూడా అవ్వట్లేదు. అంటే ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు జన్మభూమి కమిటీలు వచ్చి, ఏ పథకం రావాలన్నా, ఇళ్ల స్థలం రావాలన్నా సరే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు వాలంటీర్లు వచ్చి ఇంటింటికి మంచి చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి దాచుకున్నారు. వీళ్ళు అవినీతి ఆరోపణలు ఎన్ని చేసినా ఈరోజు ఈ వైసీపీకి చెందినటువంటి సానుభూతి పరులందరినీ వాలంటీర్ల రూపంలో ఉంచి ఆ వాలంటీర్లు కూడా ఎక్కడికక్కడ అవినీతులు, కేసులు, భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు కూడా ముందు మనం జరిగిన తర్వాత కూడా మనం చాలా విన్న వాలంటీర్ల మీద అనేక రకాల అభియోగాలు కూడా మోపారు. అవన్నీ కరెక్ట్ కాదని నేను చెప్తానండి. అంటే ఈరోజు భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ వాళ్ళు వక్రీకరించి చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి వెన్నుపోటు అని చెప్పి ఇలాంటివి ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్, భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏం చెప్తారు? ఆమెదో చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా 24 గంటలు రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తికి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదని చెప్పి ఆయన క్యాజువల్గా ఏదో అన్నారు. ఆమె రెస్ట్ ఇద్దామని వీళ్ళు దాన్ని అనేక రకాలుగా సృష్టించేసి వెన్నుపోటు పొడితే ఎందుకంటే మనం చెప్తారు నిజం గెలవాలని ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు చాలామంది గుండెపోటుతో చనిపోయారు. వాళ్ళకు కూడా వాదార్పు యాత్ర చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చి వాళ్ళకి తగిన పరిష్కారానికి కూడా మేము ఉన్నాము, మీ కుటుంబానికి మేము ఉన్నాము, మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి ఆమె ఎందుకే అలా చెప్పింది? చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటే వ్యక్తి అని వీళ్ళు అనుకుంటే అయిపోతుందండి. అది ప్రజలు కూడా గమనించాలి. అదైతే మాత్రం కరెక్ట్ కాదండి. అది